అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. అయితే అంత్యక్రియలు జరిపే సమయంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా కాపుకు సంబంధించినటువంటి నాయకులందరూ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాగే వైసీపీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఆయన పరామర్శించి వెళ్ళిన తర్వాత అక్కడ నేరుగా అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అయితే ముఖ్యంగా అక్కడ అంతిమ యాత్ర పాల్గొన్న తర్వాత జగన్ అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. నేరుగా అక్కడి నుంచి ఖననం చేసేటువంటి సమయంలోనే పోలీసులకు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే వైసీపీ నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని భావించినప్పటికీ అలా ప్రభుత్వం నుంచి అధికారికంగా జరిపే అంత్యక్రియలు తమకు అవసరం లేదు, తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరుపుతాము అంటూ కూడా కుటుంబ సభ్యులు అక్కడ వారించినటువంటి పరిస్థితి. సున్నితంగా మొదట్లో తిరస్కరించినప్పటికి కూడా పోలీసులు అక్కడ నేరుగా గౌరవవందనాన్ని సమర్పించి ఆ తర్వాత అంత్యక్రియలకు మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా చేసేటువంటి క్రమంలో నేరుగా అక్కడకు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వచ్చి పోలీసులతో గొడవ పడ్డారు. పోలీసుల్ని అక్కడి నుంచి తోసివేశారు. తోసివేసిన తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ అలా ఇతర వైసీపీ నాయకులందరూ కూడా అలాగే అక్కడికి వచ్చి వారితో గొడవ పడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారినటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పోలీసులకు, వైసీపీ నేతలకు అసలు గొడవ ఎందుకు జరిగింది, పోలీసులు వద్దని చెప్పినా కూడా అక్కడికి ఎందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు, మొదటి నుంచి అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంత్యక్రియలు జరిగినటువంటి ఆ ప్రాంగణం నుంచి సుమన్ టీవీ ప్రతినిధి శ్రీను అక్కడి నుంచి లైవ్ ద్వారా మరింత సమాచారాన్ని అందించబోతున్నారు. శ్రీను, అసలు ఏం జరిగింది అంటే అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయంలో అధికారికంగా నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. అందుకే మంత్రులు కందుల దుర్గేష్ అలాగే వాసంశెట్టి సుభాష్ అక్కడికి చేరుకున్నారు. వారికి నేరుగా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు, మాకేమీ అవసరం లేదు అనే విషయాన్ని కూడా సున్నితంగా చెప్పి తిరస్కరించారు. కానీ అయినా కూడా పోలీసులు ఎందుకు అక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు, అసలు ఏం జరిగింది అక్కడ? ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉన్నారో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న ఏదైతే హైదరాబాద్ సింధు హాస్పిటల్లో తుది శ్వాస విడిచారని చెప్పుకోవచ్చు. అయితే అక్కడి నుంచి కిర్లంపూడికి తమ భౌతికాయాన్ని కూడా ఉదయాన్నే తరలించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఏదైతే భౌతికాయాన్ని తరలించిన తర్వాత తన కుమార్తె ఇక్కడికి రావడం జరిగింది. కుమార్తె ఒక్కసారిగా తన తండ్రిని చూడాలనే తపనతో ఒకసారి లోపలికి వెళ్ళడం. అయితే అక్కడి నుంచి కుటుంబ సభ్యులే కాదు, ఇక్కడ చుట్టుపక్కల నాయకులందరూ కూడా ఆవిడని బయటకు పంపించడం జరిగింది. ఆవిడని ఎవరైతే తన కుమార్తె క్రాంతి ఉన్నారో ఆవిడని బయట చాలాసేపు కారులో ఉంచినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూసాం. అయితే తర్వాత దానికి సంబంధించి మూడో ప్రాంతంలో మాజీ సీఎం జగన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జగన్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించి అయితే ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ విజువల్స్ లో, ప్రస్తుతం ఇక్కడ ఈ విజువల్స్ లోనే ముద్రగడ పద్మనాభాన్ని ఖననం చేసినటువంటి పరిస్థితి. భౌతికాయాన్ని ఇక్కడ ఆయన ఆయన స్వసంతంగా ముందుగా రాసుకున్న లేఖ ప్రకారం ఏదైతే ప్రభుత్వ లాంఛనాలకు నాకు ఏమీ వద్దు అంటూ నాకు ఇక్కడ నా ప్రాంగణంలోనే ఏదైతే మా ఇల్లు అయితే ఉందో ఈ ఇంటి ప్రాంగణంలోనే ఈ యొక్క నన్ను ఖననం చేయండి అని కూడా పూడ్చిపెట్టండి అని కూడా ముందుగానే లేఖలో రాసుకున్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ లాంఛనాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు, ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ ఏర్పాట్లు పూర్తయ్యి వాళ్ళు పోలీసు వారు రెడీ అయ్యే సమయానికి ఒక్కసారిగా తోపులాట అయితే జరగడం జరిగింది. ఎవరైతే వైసీపీ శ్రేణులు అంబటి రాంబాబు అలాగే జక్కంపూడి రాజా సోదరుడు ఎవరైతే ఉన్నారో గణేష్ ఇలాగే తదితర కాపు నాయకులందరూ కూడా ఒక్కసారిగా తోపులాటకి గురయ్యారు. ఏంటి పరిస్థితి, ఏం జరిగింది ఏంటి అనే కోణంలోకి మనం తెలుసుకుంటే ప్రత్యేకించి ఆయన ముందుగానే చెప్పారు, మాకు పోలీసు లాంఛనాలు ఏమీ అవసరం లేదు, ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది. అయితే మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు అయితే ముందుగానే మేము చెప్పాము, కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, మాకు పోలీసు లాంఛనం లేదు, ముందు మా కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని అవమానించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు పోలీసు లాంఛనాలు అవసరం ఏముంది అని కూడా కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ తెలపడం జరిగింది. ఆ ప్రకారంగానే మేము అడ్డుకున్నామని కూడా వైసీపీ నేతలు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ
జనసేన పార్టీ, బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి ఈ మాటను అంటే గౌరవవందనం కావచ్చు, లేదంటే అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరపడానికి తమకు ఇష్టం లేదని భావించి చెప్పారా? లేదంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన మొదటి నుంచి కూడా సో తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారమే ఈ అంత్యక్రియలు జరగాలని డైరీలో కూడా రాసుకున్నారు. ఎక్కడ కూడా ఖననం జరగాలి అనేటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన చెప్పినట్టుగానే సో ప్రస్తుతం అక్కడ అంత్యక్రియలు కూడా జరిగాయి అనుకోవచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా ఆయన పర్సనల్గా డైరీలో తాను చనిపోతే ప్రభుత్వం నిర్వహించే ఈ అధికారిక లాంఛనాలు తనకు అవసరం లేదు అనేటువంటి పాయింట్ని ఏమైనా ఆయన మెన్షన్ చేశారా? లేదంటే కుటుంబ సభ్యులకు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి ఇష్టం లేక తిరస్కరించారా? లేఖలో ఈ ప్రస్తావన అయితే రాలేదనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఎవరైతే వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మాకు ఇక్కడ అయితే ఈ ఈ పోలీసు లాంఛనాలు అవసరం లేదని కూడా కుటుంబ సభ్యులు అందరూ చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ శ్రేణులు కూడా కొంచెం తోపులాట కూడా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఒకరికొకరు తోసుకున్నారు. అయితే అంబటి రాంబాబు, ఏదైతే జక్కంపూడి గణేష్, రాజా తమ్ముడు గణేష్ ఉన్నారో, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు, అమలాపురంకి సంబంధించిన వైసీపీ నాయకులు కూడా ఇక్కడ తోపులాట జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఈ లేఖలో ఈ ప్రస్తావన అయితే రాలేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యుల మేరకే జరిగిందని ఇటువంటి స్థానిక నాయకులు ఏమంటున్నారు అంటే పోలీసులు వద్దని చెప్పినా కూడా రావడం అనేది అంటే కావాలనే దీన్ని వివాదాస్పదం చేయాలనేటువంటి ఉద్దేశమా, లేదంటే పోలీసులు అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చామని పోలీసుల వర్షన్ ఏముంది? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అయితే పోలీసులు చెప్పేదేంటంటే, మాకు ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఏదైతే మనకి ఎవరైనా చనిపోయినా, ఇది చేసినా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు గానీ, ప్రభుత్వ లాంఛనాలతో మేము అధికార లాంఛనాలతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అయితే కుటుంబ సభ్యులు వద్దని చెప్పినప్పటికీ కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా వైసీపీ శ్రేణులు వారి మీదకి వాగ్వాదానికి దిగడం అయితే జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఎంత మొత్తుకున్నా అంటే, మా బాధలు మీకు అర్థం కావా అని చెప్పి కూడా ఇప్పుడు వైసీపీ ఎవరైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైనా ఒక క్లారిటీ ఉందా అంటే, మేమైతే ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. జక్కంపూడి రాజా గణేష్ ఎవరైతే ఉన్నారో ముందుగానే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకి ఏర్పాటు చేయడం అనేది అవమానకరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. సో అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఇంకా కూడా అక్కడ అంత్యక్రియలు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నట్టున్నాయి. జేసీబీ ఆ ఎక్విప్మెంట్ ద్వారా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ మట్టినంతా కూడా చదును చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు ఈ తాకిడి కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడైతే ఇక్కడ అభిమానులు ఎక్కడికక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికొచ్చి ఈ యొక్క భౌతికాయాన్ని ఏదైతే ఖననం చేసిన ప్లేస్ ఉందో, ఈ ప్లేస్‌ని కూడా దర్శించినట్టుగా మనకి కనిపిస్తుంది విజువల్స్‌లో. ఈ క్రేన్ సాయంతో, ఏదైతే ట్రాక్టర్ సాయంతో మొత్తం ఇదంతా కూడా ఈ యొక్క ప్రదేశాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్, ఇది ఆయన నివాసానికి ప్రస్తుతం జరిగినటువంటి ఈ అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంగణానికి ఎంత దూరం ఉంది? అంతా కూడా ఒకే కాంపౌండా, లేదంటే వేరే ఇతర ప్లేస్లో ఖననం చేశారా? ఇదంతా కూడా ఒకటే కాంపౌండ్ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక 4 ఎకరాల కాంపౌండ్ అయితే 4 ఎకరాలు, 5 ఎకరాల సుమారు కాంపౌండ్ ఉంటుంది. ఇదే కాంపౌండ్‌లో ఎదురుగుంటా చూసుకుంటే మనకి ముద్రగడ నివాసం కూడా కనిపిస్తుంది. ఎదురుగుంటా ఉన్నది ముద్రగడ నివాసం. అక్కడి నుంచి ఒక 20 మీటర్ల దూరంలోనే ఆయన యొక్క సమాధిని ఇక్కడ ఖననం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన భౌతికాయాన్ని ఇక్కడే ఒక 20 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ఇంటికి 20 మీటర్ల దూరంలో ఉన్నటువంటి తోట, ఏదైతే ఈ చుట్టూ చెట్లు, మామిడి చెట్లు, ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు. అంటే మరీ దూరం కాదు. ఏదైతే ఆయన నివాసం ఉంటున్న ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఈ లోపలనే తనని ఖననం చేయమని కూడా ముందుగానే ఆయన లేఖలో రాసుకున్నట్టుగా తెలుస్తుంది. స్మారకార్థం అక్కడ ఏమన్నా అక్కడ పైలాన్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందా? స్మారకార్థం అక్కడ ప్రత్యేకంగా ఏదైనా నిర్మాణాలు ఏమన్నా చేపట్టే అవకాశం ఉందంటారు? ఏదైతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, లైవ్‌లోనే చూడొచ్చు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఈ యొక్క మట్టి పూడ్చి దీన్ని త్వరలోనే ఇక్కడ స్మారక స్తూపం అనేది ఏర్పాటు చేస్తారని కూడా కుటుంబ సభ్యులైతే తెలియజేశారు. ఈ యొక్క ప్రాంగణాన్ని మాకు దైవంతో సమానంగా భావిస్తామని కూడా కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతుంది. రైట్ సీను, థ్యాంక్ యూ. సో ఇది
ఎక్కడైతే ముద్రగడ పద్మనాభం సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంగణంలో అక్కడ ప్రస్తుతం ఇంకా కూడా ఆ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో అక్కడ అభిమానులు కార్యకర్తలందరూ కూడా గుర్తుంచుకునే విధంగా అక్కడ స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సో కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అంత్యక్రియల్లో పోలీసులకు అక్కడున్న కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులకు మధ్య ఈ గందరగోళ వాతావరణం ఏర్పడడానికి కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు వద్దని చెప్పినా కూడా పోలీసులు అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల వర్షం నుంచి కూడా పోలీసులు ప్రభుత్వం సూచన మేరకు మేము ఇక్కడికి వచ్చాము, ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే వచ్చాము తప్ప వేరే ఇతర ఉద్దేశం లేదు అనేది పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అంత్యక్రియల్లో జరిగినటువంటి ఈ వివాదం అనేది సో భవిష్యత్తులో ముందు రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.